జాగ్రత్తగా చూసుకున్నారు. అందుకే దేశం వరదిల్లింది. హ్మ్. కానీ ఎప్పుడైతే గంజాయి మత్తు అలవాటు చేసి జనాలకి అది మత్తుగా చేరిందో ఆటోమేటిక్‌గా అందరూ పాడైపోయారు. వీక్ అయిపోయారు. ఆ! ఇప్పుడు ఇప్పుడు మత్తు ఎందుకు తీసుకుంటున్నారు చెప్పండి వాళ్ళు? ఎందుకు తీసుకుంటున్నారంటే అది తీసుకున్న టైంలో మనిషి తనకు తాను ఏదైనా చేయగలడు అనే ఫీలింగ్‌లోకొస్తాడు. ఇప్పుడు మీరు పొద్దున బ్రేక్‌ఫాస్ట్ చేసి సాయంకాలం దాకా ఉండి తర్వాత డిన్నర్ చేసుకొని హాయిగా పడుకోవచ్చు మీరు. కానీ అవును. డ్రింక్ అలా కాదు. అవును. కొన్ని కొన్ని గంటలకే మళ్ళీ కావాలి, కావాలి, కావాలి. అది లేకపోతే వాళ్ళసలు బతకలేరింక. అవును. అవును. అదే మీరు పొద్దున్న బ్రేక్‌ఫాస్ట్ చేశారనుకోండి, మధ్యాహ్నం ఆకలేసినా పర్వాలేదు సాయంకాలం వెళ్లి తింటాననుకుంటూ వర్క్ చేసుకుంటారు మీరు. అవును. అవును. దానికోసం ఒకడిని కొట్టరు, తిట్టరు, పిచ్చెక్కినట్టు బిహేవ్ చేయరు. అవును. కానీ మత్తు పదార్థం మట్టుకు పిచ్చెక్కినట్టు బిహేవ్ చేస్తారు. అవును. తెలంగాణలో, ఆంధ్రాలో పోయిన 5 సంవత్సరాలు చూస్తే మీకు డ్రగ్ ర్యాకెట్స్ ఎన్ని పెరిగినియో. సుఖాయై సతతం నమః. వ్యాక్సిన్‌కి మీరు సైన్స్ అంటున్నారు కాబట్టి చెప్తున్నా. ఇప్పుడు మనకి చిన్నప్పుడు మన ఇళ్లల్లో ఉప్పు, బొగ్గు కలిపి పళ్ళకి పెట్టుకుంటుండేవాళ్ళు. వేప వేప కొమ్మలు తీసుకొని నవ్వులుతూ చేస్తుండేవాళ్ళు. వాళ్ళ పళ్ళు యెస్. ఎట్లా ఉండేవి? హ్మ్. అప్పట్లో ఏమో మీరు ఉప్పు వాడుతున్నారా? బొగ్గు వాడుతున్నారా? మాకు తెల్లటి పేస్ట్ వాడండి అనేవారు. ఇప్పుడు వాళ్ళు మళ్ళీ దాన్నే తీసుకొచ్చి ఆహ్, ఇ ఇప్పుడు ఒక 5, 6 ఏళ్ల కిందట నుంచి ఓం. నమస్కారం అండి. నేను శాస్త్రి ఎమ్మనగాల. శాస్త్రీయ సనాతన సేనకు స్వాగతం, సుస్వాగతం. నా కంటెంట్‌ని పూర్తిగా చూడండి. వీడియో నచ్చితే షేర్ చేయండి. కమెంట్స్ పెట్టండి. లైక్ చేయండి. ఇవాళ మళ్ళీ మన ఇండియాలో జరుగుతున్న అరాచకాలని ఎట్లా ఎదుర్కోవాలి? అసలు ఏమేంటి ఆ అరాచకాలను డిస్కస్ చేయడానికి మూడో భాగానికి డాక్టర్ వెంకటా చగంటి గారిని పిలిచాను. నమస్కారం సార్. ఓం. నమస్తే శాస్త్రి గారు. నమస్కారం అండి. ఏమిటి అరాచకాలు శాస్త్రి గారు? సార్ అసలు మొదలుపెట్టే ముందు ఐ రియల్లీ హావ్ టు థాంక్ యూ అండ్ ఆల్సో సే సారీ టు యూ సార్. దేనికి? థాంక్స్ ఎందుకంటే నేను పిలిచినప్పుడల్లా వస్తున్నందుకు. సారీ ఎందుకంటే హ్మ్. మీ టైమ్ ఐ నో మీరు యూనివర్సిటీలో పెడుతున్న టైం ఎంత పెడుతున్నారో నాకు తెలుసు. బట్ స్టిల్ దెన్ నా కోసం వస్తున్నారు అని చెప్పి. ఐయామ్ రియల్లీ థాంక్‌ఫుల్ ఫర్ యూ. ఇప్పుడు గమ్మత్తేంటి మీరు సనాతన సేనకి చేస్తున్నారు కాబట్టి నా డ్యూటీగా నేను రావాలి తప్పదు. కరెక్టే. మీరు రాకపోయినా ఎవరేమనరు మిమ్మల్ని. మీరు రాకపోయినా ఎవరేమనరు. కానీ మీరు వస్తున్నారు. అది దట్స్ వాట్ ఐయామ్ ట్రైయింగ్ టు సే అంతే. నా డ్యూటీ శాస్త్రి గారు. నాకు వీలైనంతగా నేను చేస్తాను. ఓకే సార్. యాహ్! అదే ఇప్పుడు ఇండియాలో ఈ ఈ చిల్డ్రన్‌ని, యూత్‌ని ఖరాబ్ చేయడానికి వాళ్ళు ఉపయోగిస్తున్న మార్గాలన్నీ ఏమేంటనేది మనం డిస్కస్ చేసుకున్నాం గదా! అవునండి. డిస్కస్ చేసుకున్న దాంట్లో ఇప్పటికి మనం కవర్ చేసిందేంటి? ఇదేంటి ఇల్లీగల్‌గా జనాల్ని తెప్పియటము ఇండియాలోకి. హ్మ్. అండ్ ఆల్సో దీన్నేమంటారు? ఈ సోషల్ మీడియా ఎట్లా ప్లే చేస్తోంది అని జెప్పి. హ్మ్. కదా! హ్మ్. ఇప్పుడు ఆహ్, మే ఈ డ్రగ్స్ గురించి మాట్లాడదాం సార్. హ్మ్. డ్రగ్స్ గురించి మాట్లాడితే ఇండియాలో అంటే ఇప్పుడు వరల్డ్ మొత్తంలో గూడా డ్రగ్స్ అనేవి చాలా ఎక్కువగా ఎళ్తున్నాయి. హ్మ్. ఇండియాలో చాలా ఇన్నోవేటివ్ మెథడ్స్‌లోకి డ్రగ్స్ పంపిస్తున్నారు. అండ్ హ్మ్. మేజర్‌గా అంటే ప్రతి చోట ఉన్నాయి. కానీ ఏంటంటే వాట్ ఐ యామ్ సీయింగ్ మేజర్‌లీ ఈస్ పంజాబ్ కానీ, ఇటు బంగ్లాదేశ్ సారీ ఇటు బంగ్లాదేశ్ పక్కన ఉన్న బెంగాల్ గానీ, వెస్ట్ బెంగాల్ గానీ, ఒరిస్సా ఇటువైపు, హ్మ్. అట్లాగే ఇటు కేరళ, తమిళనాడు మీకు హ్మ్. పేదవాళ్ళు ఒకటేంటంటే డ్రగ్స్ రావటానికి కారణం ఏంటంటే యూత్‌ని చెడగొట్టడానికి. అది ఎవరిని ఎయిదర్ రిచ్ కిడ్స్ హూ కెన్ పే మనీ ఆర్ పూర్ కిడ్స్ హూ డోంట్ హావ్ హ్మ్. మనీ అండ్ హూ ఆర్ రెడీ టు డూ ఎనీథింగ్ ఫర్ దట్ మనీ అన్నమాట. ఫర్ ద దొంగ డ్రగ్. ఫర్ ఫర్ టు గెట్ ద డ్రగ్. ఇప్పుడు దొంగతనాలు చేసేవాళ్ళు చూడండి మీరు కావాలంటే, హ్మ్. హ్మ్. ఈ ర్యాగ్ పికర్సు వీళ్ళకందరికీ మరి డ్రగ్స్ కొనడానికి డబ్బులెక్కడి నుంచి వస్తున్నాయి సార్?
చెప్పండి. వాళ్ళు దొంగతనాలు గాని, ఇట్లా మర్డర్ ఏదో గాని ఆ! ఏదో క్రైమ్ చేయందే రాదు. క్రైమ్ చేయంది రావట్లేదు వాళ్ళకి డబ్బులు. హ్మ్. సరే బె బె గొప్ప వాళ్ళకేంటంటే, ఇప్పుడు వాళ్ళకి కరప్షను వాళ్ళ పేరెంట్స్ దగ్గర డబ్బులు భయంకరంగా మూలుగుతున్నాయి కాబట్టి వాళ్ళు వస్తున్నారు. యెస్. యెస్. సో, అండ్ ఇప్పుడు ఈ మిడిల్ క్లాస్ వాళ్ళకి కూడా ఇవి స్లోగా అలవాటయిపోతున్నాయన్నమాట. అవునండి. శాస్త్రి గారు. నిజమండి. సో, మీకు గుర్తుందంటే ఒక 2, 3 ఇయర్స్ బ్యాక్ ఇప్పుడు ఈ అరుణాచల్ ప్రదేశ్‌లో హ్మ్. ఎక్కడైతే గొడవలు జరుగుతున్నాయో హ్మ్. అ అక్కడ మీరు చూస్తే అదే మణిపూర్ గదా! మణిపూర్, మీరనేది. మణిపూర్, మణిపూరు. మణిపూర్ అరుణాచల్ ప్రదేశేగా? మణిపూర్. ఓకే. సో, మణిపూర్‌లో జరుగుతున్న గొడవలు మీరు చూస్తే, ఈ గొడవలు జరగక ముందు ఒక 2, 3 మంత్స్ ముందు హ్మ్. అక్కడ లార్జ్ స్కేల్‌లో డ్రగ్స్ ఆహ్, ఆహ్, పట్టుబడితే హ్మ్. మన హోమ్ మినిస్టర్ అమిత్ షా గారు వాటినన్నిటిని ధ్వంసం చేశారన్నమాట. కాల్చేశారన్నమాట అన్నీ. ఓకే. దానికి ముందు కూడా చూసుకుంటే మీరు ఈ కుకీలకి, మైతీలకి ఏవైతే ఉండేదో మేతీస్‌కి హ్మ్. గొడవ ఎక్కువ ఈ డ్రగ్స్ గురించే అన్నమాట. హ్మ్. హ్మ్. ఓకే. సో, ఈ డ్రగ్సు ఎక్కువ ఉండేటప్పటికి ఆమెన యూనియన్ హోమ్ మినిస్టర్ దిగాడు. ఆమెను మొత్తం అంతా కాల్చేసాడు సీఆర్‌పీఎఫ్‌ని పెట్టి. హ్మ్. దాంతోటి వాళ్ళకి మండిపోయింది. అందుకని ఇప్పుడు ఈ లెఫ్టిస్ట్ అంతా కూడాను బీజేపీ మీద విరుచుకుపడుతున్న కారణం. ఓకే. హ్మ్. ఎందుకంటే మోడీ గారు క్లియర్‌గా చెప్పారన్నమాట. యూత్ ఇంత ఇది డ్రగ్స్‌లో అవుతోంది. డ్రగ్స్‌ని మొత్తం ఎందుకంటే ఇక్కడని ఈ డ్రగ్స్ ఆల్ ది వే టిల్ అమెరికాకి కూడా వచ్చేవి. మణిపూర్‌లో పండుతున్న డ్రగ్స్. ఓకే. సో, ఇవన్నీ జరుగుతూ ఉండేటప్పటికి ఇప్పుడు లెఫ్ట్స్ అంతాను హో మన బీజేపీ పోవాలనే కారణం కూడా అదేనమాట మెయిను. వాళ్ళకి అదే. అదే. డ్రగ్స్ మీద ఇది రావట్లేదని జెప్పి. అవును. హ్మ్. 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 సో, ఇది దిస్ ఈజ్ మై అండర్‌స్టాండింగ్ అండ్ మై ఫీలింగ్. యాహ్! హ్మ్. ఓకే. హ్మ్. సో, హ్మ్. నౌ హ్మ్. మై ఫస్ట్ క్వెషన్ టు యూ ఈస్ హ్మ్. వై ఆర్ ద లెఫ్టిస్ట్ ఇన్ ఇండియా టార్గెటింగ్ ద యూత్? ఫస్ట్ క్వెషన్. బేసిక్ క్వెషన్. చైనా. హూ గాదు వై? చైనా. అదేంటి? చైనా మూలంగా. కొంచెం విశ్లేషిస్తారా? ఇప్పుడు చైనాకు కావాల్సిందేంటంటే అరుణాచల్ ప్రదేశ్ ఆ ప్రాంతాల్లో ప్లేసెస్ అన్నీ మావి. మేము ఆక్యుపై చేసుకోవాలి. ఆ! సో, ఆక్యుపై చేసుకోవాలి అంటే వాళ్ళకి కావాల్సిందేంటి? అక్కడ గొడవలు, అశాంతిగా ఉండాలి. హ్మ్. భారతదేశం వదిలేసుకోవాలి మన ప్రాంతాన్ని. ఆ! అలా చేయడానికి అక్కడ వాళ్ళని ఎంకరేజ్ చేస్తాం నంబర్ 1. హ్మ్. నంబర్ 2 అక్కడ క్రిస్టియానిటీ ఎక్కువగా ఉంది. అవును. సో, ఆ క్రిస్టియానిటీ వాళ్ళు ఆ డ్రగ్స్ పండించటము, వాటిని సప్లై చేయటం లాంటివి చేస్తున్నారని విన్నాను. అవును. అవును. ఇది సబ్జెక్ట్ టు కరెక్షన్. దే ఆర్ అబౌట్ 70% ఆర్ 80% క్రిస్టియన్స్ కింద మారారనుకుంటా అక్కడ ఆ అవును. ఏరియాలో. అవును. సో, వాళ్ళందరికీ ఆ డబ్బు బయట నుంచి విపరీతంగా వస్తోంది. అవును. ఎప్పుడైతే ఈ ఈ ఈ డ్రగ్స్ వెళ్తున్నాయో. సో, దానికోసం దే వాంట్ ఇట్. సో, ఇది రీజన్. అంటే అక్కడ 2 రీజన్స్, ఒకటి చైనా ఒకటి రీజను. ఇంకోటేమో మతం. మతం. హ్మ్. అయితే నా 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 క్వెషన్ ఇక్కడేంటంటే, మీరు చైనా అన్నారు కాబట్టి, హ్మ్. ఇప్పుడు చైనా ఇండియాలో క్రిస్టియానిటీని పెంచడానికి ఇస్తోంది. మళ్ళీనేమో ఇస్లాంని పెంచడానికి డబ్బులు అందరికి ఇస్తోంది. గొడవలు చేయడానికి ఇస్తుంది గదా! మరి ఇదే ముస్లింలు నార్త్ చైనాలోను, సౌత్ చైనాలోను అక్కడ ఉన్నారు. ఒక హ్మ్. సెక్టార్ ఉన్నారు. హ్మ్. చ ముస్లిమ్స్ చైనాలోనే. హ్మ్. వాళ్ళని మటుకు చాలా ఘోరంగా ట్రీట్ చేస్తుంది ఎవరు? చైనీస్ గవర్నమెంట్. ఓకే. హ్మ్. వాళ్ళని చాలా ఘోరంగా చూస్తుంది. వాళ్ళ గురించి ఎవరైనా మాట్లాడితే వాళ్ళు అయిపోయారు. మరి ఇదంతా చైనాకి కానీ, మిగతా వాళ్ళందరికీ తెలిసినా కూడాను ఇండియాలో ఒక ముస్లిం యువత చచ్చిపోతే దానికి నీకెందుకు బాంబు పగిలినట్టు మాట్లాడతారు కదా! మరి మాట్లాడతారండి. వాళ్ళు మీ దేశంలో అయింది కాబట్టి మేము జేస్తాం. మా దేశంలో అయితే మేము కప్పేస్తాం దాన్ని. అదే అంటున్నా. మరి మిగతా ఇప్పుడు వాళ్ళు కప్పుతున్నారు కరెక్టే. కానీ మిగతా దేశాల మటుకు ఎందుకు మాట్లాడట్లేదు అని. అవునండి. మాట్లాడవండి. వాళ్ళకి వాటితో పనుంది. ఆ! ఇప్పుడు చైనాలో రెడ్ స్క్వేర్‌లో 2000 మందిని ఇట్లా
ఊచకోత కోసింది గవర్నమెంట్. అవును. అప్పుడు ఎందుకు అనలేదు ప్రపంచ దేశాలన్నీ మాకు చైనా ఇట్లా చేయకూడదు, చైనా అది తప్పు, అది ఇది హ్యూమన్ రైట్స్ వయలేషన్ అది ఇది అన్నీ చెప్పిందా ప్రపంచం. అమెరికా చెప్పింది. ఆ ఒలింపిక్స్‌లో మేము పార్టిసిపేట్ చేయట్లేదన్నారు, అయిపోయింది. నెక్స్ట్ హ్మ్. ఒలింపిక్స్ నుంచి అందరూ మళ్ళీ బాయ్ బాయ్. ఆ! ఆ 2000 మంది సంగతి ఏమైందంటే ఎవడు పట్టించుకోడు. మరి హ్యూమన్ రైట్స్ వయలేషన్ జరిగింది అక్కడ. అవును. వాళ్ళు ప్రజాస్వామ్యం కోసం పోరాడుతుంటే వాళ్ళు అణిచి పారేశారు. ఉక్కు పాదం పెట్టేశారు. అవును. అది మా ఇంటర్నల్ మ్యాటర్, మీకు సంబంధం లేదనేసి. అంటే మనకి ఇంటర్నల్ మ్యాటర్స్ ఉండవా? ఉన్నాయి, మీకు దమ్ము లేదు. హ్మ్. శాస్త్రి గారు ఒకటే మాట అండి. నీకు దమ్ముంటే కొట్లాడు. దమ్ము లేకపోతే వాడు చెప్పింది విను. హ్మ్. అంతే, సింపుల్ స్టోరీ. ఇప్పుడు ఆహా! చైనా టిబెట్‌ని ఆక్యుపై చేసింది. అమెరికా గోల గోల చేసింది. హ్మ్. చేసి ఒక ఒలింపిక్స్ స్కిప్ చేసింది వాళ్ళతో. అయిపాయే. ఒలింపిక్ గేమ్స్ స్కిప్ చేయడం ఇది ఏమిటి అసలది? అదే మనం చేసుంటే నీకెందుకు ఈ లెఫ్టిస్ట్స్ అందరూ ఎంత గోల పెట్టేవాళ్ళసలు. ఇంటర్నల్‌లో ఇప్పుడు అక్కడ చైనాలో ఇంటర్నల్‌గా రెబెల్స్ అవ్వంగానే 2000 మందిని స్మాష్ చేసిందంటే ఇంకెవడు నోరెప్పలేరు. మన దగ్గర గూడా అట్లా చేస్తే గాని నోరిప్పరు సార్. మన దగ్గర అట్లా చేయడానికి అవకాశం లేదు. ప్రజాస్వామ్యం అని పెట్టుకున్నాం మనం. ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ చేస్తేనే ఇప్పటిదాకా దాని గురించి మాట్లాడుతున్నాం. మాట్లాడుతున్నాం గానీ ఇంకా అంతకు మించి ఏం పీకట్లేదు కదా సార్. గమ్మత్తేంటంటే ఒకప్పుడు మన దేశంలో డ్రగ్స్ ఉండేవి. ఎప్పుడు నేను మాట్లాడేది కొన్ని వందల సంవత్సరాల నుంచి డ్రగ్స్ మన దేశంలో ఉన్నాయి. మత్తు హ్మ్. పదార్థం గంజాయి ఉండింది. హ్మ్. కానీ ప్రజలు వాటి జోలికెళ్ళకూడదని జెప్పి శుభ్రంగా వాళ్ళకి ఆంక్షలు పెట్టారు. హ్మ్. గురువులు శిష్యుల్ని జాగ్రత్తగా చూసుకున్నారు. అందుకే దేశం వరదిల్లింది. హ్మ్. కానీ ఎప్పుడైతే గంజాయి మత్తు అలవాటు చేసి జనాలకి అది మత్తుగా చేరిందో ఆటోమేటిక్‌గా అందరూ పాడైపోయారు. వీక్ అయిపోయారు. ఆ! ఇప్పుడు ఇప్పుడు మత్తు ఎందుకు తీసుకుంటున్నారు చెప్పండి వాళ్ళు? ఎందుకు తీసుకుంటున్నారంటే అది తీసుకున్న టైంలో మనిషి తనకు తాను ఏదైనా చేయగలడనే ఫీలింగ్‌లోకొస్తాడు. ఒకలాంటి ఉత్తేజంలో ఉంటాడు. ట్రాన్స్. ఒకలాంటి ఆ! అది. సో, అది బాడీ మీద పనిచేస్తుంది. కానీ అది ఆ మత్తు దిగంగానే బాడీ మళ్ళీ అది కోరుకుంటా ఉంటుందనమాట. కావాలి, కావాలి, కావాలి. బాడీ వీక్ అయిపోయి మరీ కోరుకుంటుంది. ఎంత వీక్ అవుతుందంటే బాడీ, ఎలా అయితే ఆకలికి మనిషి అలమటిస్తాడో అట్లా అలమటిస్తుంది బాడీ. హ్మ్. సో, వెంటనే మీరు ఆకలికి అలమటిస్తున్నప్పుడు కొద్దిగా భోజనం పెట్టామనుకోండి, తిన్నామనుకోండి మీరు బలవంతంగా తయారవుతారు. అవును. ఈ మత్తు పదార్థం ఏంటి తీసుకోంగానే మళ్ళీ ఆ ట్రాన్స్‌లోకెళ్తారు. అవును. సో, మళ్ళీ దిగంగానే వీక్ అయిపోతుంటారు. తోటకూర కాళ్ళలాగా పడిపోతుంటారు. హ్మ్. సో, ఈ ఆకలి ఎట్లనో అది కూడా అట్లా తయారు చేస్తది. అది రెండో ఆకలి. అవును. అవును. ఆ రెండో ఆకలిని తట్టుకోవడం కష్టం. విల్ పవర్ భయంకరంగా ఉండాలేమో. ఉండదు. విల్ పవర్ నాశనం చేసేదే అది. హ్మ్. మరి ఆకలికి నాశనమైన విల్ పవర్ ఉంటుంది. తట్టుకుంటాం ఆకలికి. హ్మ్. మనం కావాలంటే దాన్ని కష్టపడి సంపాదించుకొని తింటాం. అవును. సో, ఇప్పుడు ఒక సినిమాలో పాటుంది. అదేంటది ఆకలో ఆకలో ఏదో ఉంది పద్మనాభం పాట. హ్మ్. సరే. 'ఆకలో రామన్న' అంటే కొట్టారు నాయాళ్ళు అనేదో పాటుంది. మీకు గుర్తుందా అది ఒకటి? గుర్తులేదు సో, సార్. ఆకలి కొద్దీ ఒక రొట్టె దొంగతనం చేస్తే వాడిని కొడతారనమాట. అవును. విశేషం ఏంటంటే ఆకలి కూడా దొంగతనం చేయిస్తది. అవును. ఇది కూడా దొంగతనం చేయిస్తది. అవును. కానీ ఆకలికి దొంగతనం చేసినప్పుడు హ్యుమానిటీ అంతా కూడా జాలి పడతది. హ్మ్. అవును. కానీ డ్రగ్స్‌కి దొంగతనం చేసే హ్యుమానిటీ ఎప్పుడు దాన్ని సమర్థించదు. అవును. అవును. ఇది తేడా శాస్త్రి గారు. సో, అందుకని మనము ఆకలి ఇది 2 ఒకటి. ఇది రెండో రకమైన ఆకలి. మీకు సిగరెట్ కోసం దొంగతనం చేశారనుకోండి కొడతారు జనాలు. అవును. మందు తాగడం కోసం దొంగతనం చేస్తే కొడతారు జనాలు. అవును. మీకు కామం కోసం దొంగతనం చేస్తే కొడతారు జనాలు. హ్మ్. కానీ ఆకలి కోసం దొంగతనం చేస్తే కొంత జాలి పడతారు. అవును. అరే! నువ్వు దొంగతనం చేయకురా ఏమైంది తినే ఒక పూట భోజనం తినండి అయిపోతుంది. హ్మ్. మీరు రోడ్డు మీద వెళ్తున్నారు. మీకు ఎవడో అడుగుతాడు, "సార్ నేను డ్రగ్స్ తీసుకోవాలి. నాకు డబ్బులు ఇవ్వండి" అంటే ఇస్తారా మీరు? వద్దురా నీకు మంచిది కాదంటారు. అదే వాడు ఒక బ్రెడ్ ప్యాకెట్ కొనుక్కోవాలి ఆకలేస్తోందంటే కొనిస్తారు మీరే. అవును. అవును. ఈ తేడా ఉంది కదా మనుషుల్లో.
అంటే ఆకలి అంటే ప్రతి మనిషికి బతకడానికి కావాలి. కానీ ఇవాళ రోజున ఉమ్, ఈ ఈ రైల్వే స్టేషన్స్‌లో గానీ, బస్ స్టాండుల్లో కానీ, ఉమ్, ఈ ఈ పిల్లలకి అట్లా కూడా అలవాటు చేస్తున్నారన్నమాట. జనాలు కూడా తెలివి మీరారని చెప్పి, ఉమ్, డబ్బులు ఇవ్వట్లేదని చెప్పి, ఆకలి ఆకలి అని అడగండి బిస్కెట్ ప్యాకెట్ ఏదో కొనిస్తారు. ఉమ్. అది తీసుకెళ్ళి మీరు మళ్ళీ ఆ షాప్‌లో ఇచ్చేసేయండి. వాడు డబ్బులిస్తాడు మీకు అని చెప్పి. ఏదో ఒకటి ఇప్పుడు ఒకటండి. ప్రస్తుతం అయితే మీరు దాన్ని నమ్ముతారు. నమ్మటంలో మిమ్మల్ని ఇప్పుడు మీరు తప్పు పట్టలేంగా. ఆ! ఆకలేస్తుందంటే పాపం జాలిపడి కొనివ్వడంలో తప్పు లేదుగా శాస్త్రి గారు. అవును. అవును. అది ఆ! కరెక్టేలే. నేను ఆ పని కూడా చూసాను. నేను అది కూడా చూసి నేనేం చేసేవాడినంటే అట్లనే ఇండియాలో తిరుగుతున్నప్పుడు ఎక్కడ రోడ్డు మీద ఎవరైనా ఆకలేస్తోంది, నాకు ఆకలి అంటే పక్కనే ఉన్న రెస్టారెంట్‌కి తీసుకెళ్ళి వాడికి భోజనం పెట్టించి, "నువ్వు తిను" అని చెప్పి వాడికి అది పెట్టిచ్చేసి వెళ్ళేవాడిని. ఆ! అయిపోయింది. సో, ఆ! ఎందుకంటే అప్పుడు వాడు అమ్ముకోవడానికి ఉండదు, తినడం తప్పితే ఇంక మార్గం ఉండదు. మార్గం ఉండదు. అవును. సో, అది పైగా ఆకలి మీద ఉన్నవాడికి మనం తిండి పెట్టకపోతే వాడు దొంగతనానికి దిగాల్సొస్తుంది. వాడు బతకాలి కదా మరి! అవునవును. అవును. కానీ ఇది ఈ మత్తు అన్నది బతకడం కోసం కాదు. అవును. చెడిపోవడం కోసం. బాడీని చెడగొట్టుకుంటాడు. బాడీలో డిఫరెంట్ డిసీజెస్ మొదలైపోతాయి. అవును. అవును. హ్మ్. అన్నం తినడం మూలంగా డిసీజెస్ తగ్గుతాయి. అన్నం ఔషధం. అవును. ఈ అవును. డ్రగ్ అన్నది కూడా ఔషధమే. కానీ ఏ రకమైన ఔషధం అంటే సర్వనాశనం చేసేదనమాట. అవును. అవును. సో, అందుకని అది మన తేడా గమనించాలి. గమనించి చేసుకోవాలి. ఇప్పుడు అమెరికాలో బైడెన్ అడ్మినిస్ట్రేషను ఆ డ్రగ్గు ఫ్రీగా అవైలబిలిటీ అయ్యేటట్టు చేస్తోంది కొన్ని స్టేట్స్‌లో. హ్మ్. అది అంటోంది మా గవర్నమెంట్ మళ్ళీ ఈసారి ఫార్మ్ అయితే మేము డ్రగ్స్ ఫ్రీ స్టేట్ చేసి డ్రగ్స్ అందరికీ అవైలబిలిటీ చేస్తాం అంటోంది. ఎవరు? బైడెన్ అడ్మినిస్ట్రేషన్. బైడెన్ అడ్మినిస్ట్రేషన్. ఓకే. సో, జో బైడెన్ మళ్ళీ మేము గవర్నమెంట్ ఫార్మ్ చేస్తే మేము ప్రతి 16 ఏళ్ల తర్వాత వాళ్ళకి తీసుకోవచ్చు. ఎట్లయితే మందు తీసుకోవచ్చో అట్లా. టూ మచ్. టూ మచ్ అంటే మరి మీకు తెలీదేమో! అంతేలెండి. అంతేలే. మీకు ఇప్పుడు డాక్టర్లు వాళ్ళేమంటున్నారు? అది తీసుకుంటే పెయిన్ తగ్గుతోంది. వాడు హాయిగా పడుకుంటున్నాడు. వాడు హాయిగా పడుకున్నాడు. ఉద్యోగం చేయడానికి పనికిరాడు వాడింకా. అవును. అప్పుడు మీరు పొద్దున బ్రేక్‌ఫాస్ట్ చేసి సాయంకాలం దాకా ఉండి తర్వాత డిన్నర్ చేసుకొని హాయిగా పడుకోవచ్చు మీరు. కానీ అవును. డ్రగ్ అలా కాదు. అవును. కొన్ని కొన్ని గంటలకే మళ్ళీ కావాలి, కావాలి, కావాలి. అది లేకపోతే వాళ్ళసలు బతకలేరింక. అవును. అవును. అదే మీరు పొద్దున్న బ్రేక్‌ఫాస్ట్ చేశారనుకోండి, మధ్యాహ్నం ఆకలేసినా పర్వాలేదు సాయంకాలం వెళ్లి తింటాననుకుంటూ వర్క్ చేసుకుంటారు మీరు. అవును. అవును. దానికోసం ఒకడిని కొట్టరు, తిట్టరు, పిచ్చెక్కినట్టు బిహేవ్ చేయరు. అవును. కానీ మత్తు పదార్థం మట్టుకు పిచ్చెక్కినట్టు బిహేవ్ చేస్తారు. అవును. తెలంగాణలో, ఆంధ్రాలో పోయిన 5 సంవత్సరాలు చూస్తే మీకు డ్రగ్ ర్యాకెట్స్ ఎన్ని పెరిగినియో. అవును. జగన్ గవర్నమెంట్‌లో డ్రగ్స్ తీసుకునే వాళ్ళు ఎక్కువైపోయారు. ఈ తెలంగాణ గవర్నమెంట్‌లో ఇది మన కేసీఆర్ గవర్నమెంట్‌లో కూడా డ్రగ్స్ తీసుకునేవాళ్ళు చాలా తయారైపోయారు. అవును. అవును. ఇప్పుడేదో అతని పేరేంటి? రేవంత్ రెడ్డి డ్రగ్స్ మీద ఉక్కుపాదం మోపుతా అని చెప్పి అంటున్నాడు. అది ఎంతకాలం ఉంటుందో నాకు తెలీదు. సో, మొత్తానికి అది. వాళ్ళెక్కడ సార్ పాపం రేవంత్ రెడ్డి ఒకవేళ చేయాలనుకున్నా కూడాను, హ్మ్. పైనుంచి ఆయనకి ఆర్డర్స్ వచ్చాయనుకోండి ఆయనేం పీకలేడు. ఇక అది కూడా ఉంది. ఆయనకి అదొక యాస్పెక్ట్ గదా! పైనుంచి ఏం ఆర్డర్‌లు. చేయలేడు. ఏం ఆ! చేయలేడు. ఇప్పుడు విశేషం ఏంటంటే, మన యూత్ గూడా ఏం జేస్తుంది, సినిమా యాక్టర్ 'హేమ' అని ఆమె దొరికింది కదా! మన డ్రగ్స్‌లో. అట్లా అవును. వాడు 'సిద్ధార్థ్' ఇంకెవరెవరో మొత్తానికి ఉన్నారని విన్నారు. 'సిద్ధార్థ్' ఉన్నాడో లేదో తెలీదు. మొత్తంగా వీళ్ళందరూ డ్రగ్స్ తీసుకున్నారని విన్నాను నేను. అవును. సో, ఈ డ్రగ్స్ తీసుకునే వాళ్ళందరూ ఇప్పుడు సినిమా యాక్టర్‌లు అయిపోదాం అనుకుంటున్నారు. ఎందుకంటే సినిమా యాక్టర్లు డ్రగ్స్ తీసుకుంటున్నారు అంటే, మనం డ్రగ్స్ తీసుకుంటే సినిమా యాక్టర్‌లు అయిపోతాం. చాలా ఇప్పుడు అట్లా కానీ ఇందులో అదే సార్ ఇప్పుడు పొలిటీషియన్స్ కూడా ఎట్లా ఇన్వాల్వ్ అవుతున్నారంటే ఇప్పుడు 'షారుఖ్ ఖాన్' కొడుకు దొరికాడు సార్. దొరికాడా? వినండి. హ్మ్. 'షారుఖ్ ఖాన్' కొడుకు క్రూజ్ షిప్‌లో ఎక్కడో దొరికాడు డ్రగ్స్ తోటి. ఆ! పట్టుకున్నారు, అరెస్ట్ చేశారు. హ్మ్. 10 మినిట్స్‌లోనో 1, 2 డేస్‌లో ఆయన రిలీజ్ చేసేసారు. హ్మ్. 'షారుఖ్ ఖాన్' ఇన్‌ఫ్లుయెన్షియల్ కాబట్టి. హ్మ్. తర్వాత ఒక 1, 2 మంత్స్‌కి అవి ఎవరైతే పట్టుకున్నారో హ్మ్. అతని మీద ఏదో కేసులు పెట్టి అతన్ని అందులోంచి తొ తొలగిచ్చారు. బావుండలా? అదే కదా చెప్తుంది. మరి అవునండి. నీకు పట్టుకోవడంతో కాదు, సాక్ష్యంతో సహా పట్టుకొని అప్పచెప్పి, నువ్వు దాన్ని ధైర్యంగా నిలబడి నిన్ను నువ్వు మళ్ళీ కాపాడుకుంటూ ఉండాలి. అది ఎగ్జాక్ట్‌లీ. ధర్మం అంటే. తప్పదు శాస్త్రి గారు. ధర్మం నిలపాలనుకుంటున్నావు. మరి నువ్వు గూడా నిలబడు ఫస్టు. అవును.
పరమాత్మని ప్రే చేసి పరమాత్మని అడిగి ఆ శక్తిని పొందటమే. ఉమ్. ఇప్పుడు శంకరాచార్యని ఎందుకు చంపారు? ఏ శంకరాచార్యుని? ఆది శంకరాచార్యుని ఆ, ధర్మం కోసం వేదం కోసం పోట్లాడుతూ చంపేశారు. అవును. మరి మహర్షి దయానంద సరస్వతిని ఎందుకు చంపేశారు? పాపం ఆయన అయితే 4 సార్లు 5 సార్లు ట్రై చేసినట్టున్నారు కదా. 4 సార్లు వేశారు కావు, 10 పైన సార్లే ట్రై చేశారు. ఆ, సో నేనేమంటే ఎందుకు చంపారు? ఎందుకంటే వాళ్ళకి ఇప్పుడు వాళ్ళ స్వార్థం వాళ్ళకు ఉంది, చంపారు. మరి మీరు నువ్వు జాగ్రత్త పడాలి, ఈ విషయంలో చంపుతారు వీళ్ళు ఇలా చేస్తారని జాగ్రత్త పడాలి, తప్పదు. అవును. అవును. కాబట్టి ఇదేంటి, ధర్మం కోసం ఉన్నవాడు క్షత్రియులు ఉండాలి. మరి అలాంటి క్షత్రియులు ఉండి కాపాడే క్షత్రియులు ఉంటే అవుతుంది. ఇప్పుడు దీనికి పేరెంట్స్ ఇన్వాల్వ్మెంట్ ఎట్లా ఉండాలి టు సీ దట్ చిల్డ్రన్ ఆర్ నాట్ గోయింగ్ నియర్ ద డ్రగ్స్? వెరీ సింపుల్, డోంట్ గివ్ బర్త్ టు చిల్డ్రన్. అదేంటి? మరంతే. నీ గవర్నమెంటే సపోర్ట్ లేనప్పుడు మీరు ఎట్లా చేస్తారు శాస్త్రి గారు? ఆ, మీకు పిల్లల్ని స్కూల్కి పంపిస్తారండి. ఉమ్, స్కూల్లో ఎవడో ఒక డ్రగ్ తీసుకొచ్చి వాడు మస్తు ఉందిరా అని చెప్పి వాడు అంటే మిగతా పిల్లలు తెలియని వయసు, అది అట్రాక్ట్ అయిపోతారు శాస్త్రి గారు. తెలిసిన వయసులో. తెలిసిన వయసులో తెలుసుకున్నారు కాబట్టి దాని జోలికి వెళ్ళారు. ఉమ్, ఇప్పుడు నేనున్నాను, నా కాలేజ్ డేస్లో నా ఫ్రెండ్స్ అందరూ కూడా మందుకి వెళ్దాం తాగుదాం అనేటువంటి బార్కి వెళ్ళేవాళ్ళు. నేను ఎప్పుడు అవును. వెళ్ళలేదు. వాళ్ళు ఎన్నోసార్లు బలవంతం చేసినా నేను రాను రా అని చెప్పాను. వాళ్ళు ఎక్కడన్నా తాగుతూ కూర్చున్నారని ఆ జోలికి వెళ్ళినాడు, వేరే చోటుకి. ఎందుకంటే తెలుసు, నేను తెలుసుకున్నా కాబట్టి మైండ్లో అది తాగితే వంశమే, ఇంకేం ఉండదు. అవును. అండ్ అది కాకుండా మన స్క్రిప్చర్స్ ఇవన్నీ నేర్చుకుంటూ అవి చదువుతూ ఉంటుంటే కూడా వీటికి కొంచెం దూరం అయ్యే ఛాన్సెస్ ఉంటాయని నేను అంటాను. ఇప్పుడు స్క్రిప్చర్స్ చదివితే వెంటనే రాదండి. కానీ వెంటనే కాదు. చదివినప్పుడు ఆ మైండ్లో పడి కొన్నేళ్లకి 10 ఏళ్ళకో 15 ఏళ్ళకో 20 ఏళ్ళకో మైండ్ పనిచేయడం మొదలు పెడుతుంది. ఉమ్, ఇట్ టేక్స్ ఇయర్స్ సమ్ టైమ్స్ డిపెండింగ్ ఆన్ వాట్ యువర్ స్టేచర్ ఇస్. ఆ. ఫర్ ష్యూర్. ఇప్పుడు గవర్నమెంట్ ఎట్లా యాక్ట్ చేయాలంటారు? ప్రజలు గవర్నమెంట్ తోటి ఎట్లా చేయించాలి ఇది? గవర్నమెంట్లో క్షత్రియులు ఉండాలండి. ఉమ్, క్షత్రియుడు అంటే ఎవరో చెప్తా వినండి. ధర్మం కోసము తను చావడానికి సిద్ధం అవ్వాలి. ఉమ్, అంతేకాని ఏదో ఇక ముసల్తనం వచ్చింది బెడ్ మీద పడిపోయాడు అనుకునేవాడు క్షత్రియుడు ఎందుకు అవుతాడు? ఉమ్, యుద్ధంలో పోవాలంటే యుద్ధంకి వెళ్ళాలి, చంపేసేయాలి. ఉమ్, అలాంటి క్షత్రియులు ఉంటేనే దేశం బాగుపడుతుంది. దేశం ధర్మపరంగా ఉండాల్సిందే. దానికోసం దుష్టుల్ని నాశనం చేస్తానని కంకణం కట్టుకోవాలి. వాడు ఎవ్వడే కానివ్వండి, ఉమ్. వాడు ఎవ్వడే కావనండి, ఇంక్లూడింగ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. ఓకే. ఓకే. ఎవరన్నా సరే అధర్మపరంగా ఉంటే లేపి పారేయటమే. ఉమ్, అప్పుడే అది మీకు నిలుస్తుంది. కానీ అది లేపాలంటే మీకు ఆ ధర్మం తెలవాలి కదా. ధర్మం అంటే ఏంటో తెలియద్దా? వేదం మళ్ళీ వేదం. సో అన్నిటికీ మూలం రూట్ వేదం అండి శాస్త్రి గారు. సో వేద జ్ఞానం ఉన్నవాడు పిచ్చి పనులు చేయడానికి తొందరపడ్డు. అవును. పరిస్థితుల ప్రభావంలో ఎప్పుడన్నా కానీ లోబడి చేయవలసి వచ్చిన పిచ్చి పనులు అయితే చేయడు. అవును. కంట్రోల్డ్ ఉంటాడు. ఇంకొకరు అధర్మం చేస్తుంటే చూస్తూ ఊరుకోడు. సో పిల్లలకి అడ్వైజ్ చేయాలంటే పిల్లలకి చిన్నప్పటి నుంచి నూరి పోస్తూ ఉండాలి. అవును. అందుకే నేనేమంటున్నానంటే మళ్ళీ ఒకసారి చెప్తాను. ఇలా తల్లిదండ్రులు ఎవరైతే పిల్లల్ని మంచిగా పెంచాలి, ధర్మబద్ధంగా పెంచాలనుకుంటున్నారో వాళ్ళందరూ ఒక కట్ట గ్రూప్ చేసుకొని వాళ్ళు ఒక కాలనీలాగా ఏర్పాటు చేసుకొని వాళ్ళ పిల్లల్ని అక్కడే స్కూల్లో చదివించాలి. అక్కడ లోపల స్కూల్ పెట్టుకొని ధర్మబద్ధంగా ఉన్న ఆచారులను తీసుకొచ్చి కూర్చోపెట్టి నేర్పించాలి. అవును. ఆచారులు ఆచార్యుల్ని అంటే స్త్రీలకు స్త్రీలు, పురుషులకు పురుషుల్ని కూర్చోపెట్టి సెపరేట్గా 2 విద్యాలయాలు పెట్టి వాటిలో నేర్పించాలి. కోవిడ్ చేసేటప్పటికే కొంచెం దరిద్రం కూడా మొదలవుతుంది. అది ఇప్పుడు కోయెడ్ అనేది మన సిస్టంలో లేదు. బ్రిటిషర్స్ కూడా ఇదివరకు లేకుండే, వాళ్ళకు కూడా లేకుండే. ఆ, కానీ వాళ్ళు ఏం చేసింది, వాళ్ళకి లేదు. బ్రిటిషర్స్ కూడా కోవిడ్ లేకుండే ఇదివరకు. ఆ, వాళ్ళ దేశంలోనే లేకుండే. వాళ్ళ దేశంలో ఆ స్త్రీలకి చదువే లేదు. ఆ, మన దేశంలో అది ఎందుకు ప్రవేశపెట్టారు? అలా చేస్తే వీళ్ళు చెడిపోతారు, ఇదొక డ్రగ్, ఉమ్. అది మొదలు పెట్టేశారు.
అంటే ఫ్రీడమ్ అనేది బిస్కెట్ లాగా పడేస్తూ మనల్ని ఎట్లా డిస్ట్రాక్ట్ చేయాలో చేసుకుంటూ పోయారు. అంతే కదా! ఈ దేశంలో ఎట్లా ఉంటుందంటే, అమెరికాలో ఎట్లా ఉంటుందంటే, భార్య భర్తకు చెప్పకుండా ఎక్కడికైనా వెళ్ళొచ్చు. హ్మ్. ఎక్కడికైనా వెళ్ళొచ్చు. అడిగితే నువ్వు నా భార్య కనిపించట్లేదు అంటే, ఏం కంట్రోల్ చేద్దాం అనుకున్నావా నీ భార్యని? ఆమె అడల్ట్ ఎక్కడికైనా తిరగొచ్చు. కాదయ్యా నాకు చెప్పేళ్ళలేదయ్యా అంటే, నీకు చెప్పాలనా? అంటే యూ వాంట్ కంట్రోల్ ఆఫ్ హర్? అదేంటి మరి ఇంక భార్యాభర్తల రిలేషన్ ఏంటంటే అదే రిలేషన్ అంటారు. మీరు కావాలంటే లా తిరిగేయండి ఇక్కడ. అవును. అవును. మరి ఆ దరిద్రం ఉంది. ఇంకా ఆ దరిద్రం ఉన్నాక నువ్వేం చెప్తాం? ఇక్కడ ఇక్కడ ఉన్నవి చాలా దరిద్రాలు సార్. ఈ అన ఇండియాలో ఉన్న సో కాల్డ్ లెఫ్టిస్టులు గాని, క్రిస్టియన్స్ గాని వీళ్ళకి అమెరికా అంత అభివృద్ధి చెందిన దేశం అది ఇది అంటారు గానీ, ఇక్కడున్న దరిద్రాలు వాళ్ళు నిజంగా చూడలేదసలు. అదే ఏదో చెప్తున్నా కదా! ఇప్పుడు మేడిపండు చూడు మేలిమై ఉండు. అవును. పొట్ట విప్పు చూడు పురుగులుండు. అవును. సో, అట్లని వీళ్ళు గూడా. సో, విశేషం ఏంటంటే ఎక్కడికక్కడ సిస్టమ్‌లో లోపాలున్నాయి. సో, అందుకనే ధర్మబద్ధంగా వేదపరంగా ఉంటేనే ధర్మబద్ధంగా ఉంటారు. దాంతో ప్రాబ్లమ్సే ఉండవు. ఇంక ప్రాబ్లమ్స్ ఆర్ డన్ ఫరెవర్. ఇప్పుడు అదే సార్ ఈ నా నా భయము, బాధ ఏంటంటే ఇప్పుడు మీరు యాజ్ ఎన్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ టేక్ పంజాబ్ తీసుకోండి. ఓకే. లేదా హిమాచల్ ప్రదేశ్ కానీ, హ్మ్. లేకపోతే ఇటు కలకట్టా గానీ, లేతే ఇటు కిందకొస్తే కేరళ కానీ, ఇక్కడి హ్మ్. నుంచి మిలిటరీలోకి చాలామందెళ్తారు. వెళ్ళనివ్వండి. ఆ! సో, ఇప్పుడు ఆ మిలిటరీ యూత్‌ని తగ్గించడానికి వాళ్ళకి డ్రగ్స్, ఈ క్రిస్టియానిటీని అలవాటు బాగా చేస్తున్నారు. బెంగాల్‌లో ముస్లిం పాపులేషన్ ఎక్కువుంది కాబట్టి వాళ్ళు అక్కడ నాశనం అయిపోయారు ఎట్లాగో. కానీ ఇటు కేరళ కానీ, లేతే ఇటు మహారాష్ట్ర గానీ, పంజాబ్ గానీ, హిమాచల్ ప్రదేశ్ వీళ్ళకి అసలు క్రిస్టియానిటీకి సంబంధం ఏముంది సార్? వాళ్ళని క్రిస్టియానిటీలోకి, డ్రగ్స్‌లోకి ఎందుకు మెయిన్‌లీ యూత్ ఎందుకెళ్తోంది సార్? యూత్‌కి తెలీదండి. మీరు శాస్త్రి గారు నేను ఒకటి చెప్తా సింపుల్ స్టోరీ. నేను ఒక సినిమాకెళ్తాను. ఒక రూ. 100, రూ. 500 టికెట్ పెట్టుకొని ఎళ్తాను నేను. ఎంత నాకు స్తోమత ఉంటే అంత స్తోమత పెట్టుకొని ఎళ్తాను నేను. యాహ్! టికెట్ పెట్టుకొని ఎళ్ళాను. బావుంది. సినిమా ఎంజాయ్ చేశాను. వచ్చాను. దాని గురించి ఆలోచిస్తాను. దానిలో హీరో ఇట్లా చేశాడు, హీరోయిన్ ఇట్లా చేశాడు, వాడు జోకర్ ఇట్లా అన్నాడు, వీడు ఇట్లా అన్నాడు, వాడు అట్లా అన్నాడు. నా మైండ్‌లో ఎంత స్పేస్ ఆక్యుపై ఉంటుంది చెప్పండి? అవును. ఆ! నేను డబ్బులిచ్చి ఈ వ్యాధి నేను తెచ్చుకున్నా. హ్మ్. ఇప్పుడు అదే విషయంలో మీరు ఒక వేదాంతం తెలుసుకొని, ఒక వేదం గురించి మాట్లాడి, మంచి కళ్యాణకారకమైనది తీసుకొని, మీ శరీరాన్ని ఆరోగ్యంగా, ధర్మబద్ధంగా నడిపించటము, వ్యాధులు రాకుండా చూసుకోవడానికి ప్రయత్నం చేయటము అన్నది మనం చేస్తామా? చెయ్యం. చెయ్యం. అది ఏమిటి అంటే బికాజ్ నాకిప్పుడు ఎనర్జీ ఉంది. ఇప్పుడు నా బాడీలో ఎనర్జీ ఉంది. నాకేం రోగాలు లేవు. అవును. అన్నప్పుడు వాడు అన్నిటిని వదిలేస్తాడు. అవును. రోగం వచ్చినప్పుడు దాహం వేసినప్పుడు బావిని తవ్వలేం కదా శాస్త్రి గారు. వీళ్ళకి అదే అర్థం కావట్లేదు సార్. అది అర్థం కాకపోవడమే యూత్. హ్మ్. యూత్‌లో మీకు ఎంతసేపు బాడీ ఎనర్జిటిక్‌గా ఉంటుంది. ఏదంటే అది చేసేస్తామని నమ్మకం ఉంటుంది. అవును. కానీ మా ఎవ్రీ జనరేషన్ చూసుకుంటున్నారనుకోండి. హ్మ్. జనరేషన్‌కి ఆలోచన విధానం మారుతోంది కానీ, లైఫ్ స్టైలు మారుతోంది. హ్మ్. కానీ వీళ్ళు ఆలోచించాల్సిందేంటంటే అప్పట్లో తినే తిండ్లు కానీ, మనం అప్పట్లో ఉన్న లైఫ్ స్టైల్ కండిషన్స్ కానీ అవి డిఫరెంటు. ఇప్పుడు మనం ఏం తింటున్నా, ఏం చేస్తున్నా ఇంకో 10 ఇయర్స్, 15 ఇయర్స్ ము ముందుకు అహెడ్ ఆలోచించి కానీ చేయకూడదు అని చెప్పి ఆలోచన రావాలి ఈళ్ళకి. అది రావట్లేదు. రానివ్వట్లేదు శాస్త్రి గారు. ఎందుకో ఆ! చెప్తాను. మీకు ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. మాఫియా, మెడికల్ మాఫియా ఎట్లా సచ్చిందంటే, వాళ్ళు టీవీల్లోను, వాటిలోను ఎట్లా ప్రచారం చేస్తున్నారంటే, ఒకప్పుడు 100 ఏళ్ల క్రితం వెళ్తే లైఫ్ స్పాన్ 40 ఏళ్ళు ఉండేది యావరేజ్. యెస్. ఇప్పుడు మనం దాన్ని 67కి పెంచాం అని గొప్పలు చెప్తున్నారు. మెడిసిన్స్ మూలంగా, డాక్టర్ల మూలంగా 67కి వచ్చింది. 40 ఏళ్ల లైఫ్ స్పాన్ ఏంటి? మనకి ఎప్పుడు ఏ హిస్టరీలో మన ఇతిహాసాల్లో 40 ఏళ్ళని చదవనే లేదు. చదవలేదు. వాళ్ళు అది ఫాల్స్ ప్రొపగండా చేశారు. చేశారు. అరే! మన ధర్మరాజు, పాండవులు అందరూ కలిసి అడవికెళ్ళిందే ధర్మరాజు 70 ఇయర్స్ ఉన్నప్పుడు. 70 ఇయర్స్ ఉన్నప్పుడు. అవును. ఏం మాట్లాడుతున్నారు వీళ్ళు?
అసలు ఈ భీష్ముడు 173 ఇయర్స్ ఉండగా యుద్ధం చేశాడు ఆయన. అవును. 175 ఇయర్స్ ఓల్డ్ ఆయన అప్పుడు యుద్ధం చేసినప్పుడు ఆయన. అవును. అటువంటిది వీళ్ళు ఏం మాట్లాడుతున్నారు? అట్లా 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 చెప్పి ఇప్పుడు యూత్‌కి ఏంటి సైన్స్ అంటే అంతా కరెక్ట్ అనుకుంటున్నారు సైన్స్ అని. ఎంత దరిద్రం అంటే వ్యాక్సినే ఎంత దరిద్రమో చూపిస్తున్నారు ఇప్పుడు. వ్యాక్సిన్ కాదు, మీరు సైన్స్ అంటున్నారు కాబట్టి చెప్తున్నా. ఇప్పుడు మనకి చిన్నప్పుడు మన ఇళ్లల్లో ఉప్పు, బొగ్గు కలిపి పళ్ళకి పెట్టుకుంటుండేవాళ్ళు. వేప వేప కొమ్మలు తీసుకొని నవ్వులుతూ చేస్తుండేవాళ్ళు. వాళ్ళ పళ్ళు యెస్. ఎట్లా ఉండేవి? హ్మ్. అప్పట్లో ఏమో మీరు ఉప్పు వాడుతున్నారా? బొగ్గు వాడుతున్నారా? మాకు తెల్లటి పేస్ట్ వాడండి అనేవారు. ఇప్పుడు వాళ్ళు మళ్ళీ దాన్నే తీసుకొచ్చి ఇప్పుడు ఒక 5, 6 ఏళ్ల కిందట నుంచి మళ్ళీ వాళ్ళే బొగ్గు, ఉప్పుతోటి వాళ్ళే పేస్టులు తయారు చేయటము, మళ్ళీనేమో బ్రష్‌లు తయారు చేసి ఇప్పుడు ఇక్కడ కాస్ట్‌కోలో అమ్ముతారు. హ్మ్. హ్మ్. ఓకే. సో, అంటే ఏంటంటే ఫస్ట్ హెల్త్ మొత్తం పాడు చేస్తా నేను. హ్మ్. తర్వాత మళ్ళీ నేనే నీకు హెల్త్ ఇస్తున్నట్టు ఇవి ఇస్తాను. ఈ బ్రష్‌లు, అది. అది. నేను డబ్బులు చేసుకోవాలి. డబ్బులు వీళ్ళు చేసుకో దొంగలు సార్. ఇప్పుడు అదే మెడికల్ మాఫియా ఫస్ట్ దొంగ సార్. నేను అందరు మెడికల్ డాక్టర్స్ అంటలేదు. చాలా మంది మంచి వాళ్ళున్నారు. చాలా మంది నిజాయితీ పరులున్నారు. ఎవ్రీథింగ్ గుడ్. పర్సెంటేజ్ తక్కువ అంతే. నేను ఒకసారి చెన్నైలో ఉన్నప్పుడు, చెన్నైలో ఒక సాఫ్ట్‌వేర్ కంపెనీలో చేస్తున్నప్పుడు నేను ఇంకో అతను ఒకసారి నాకు ఫీవర్‌గా ఉంటే వెళ్తే ఆయన ఏం చేశాడంటే ఇట్లా చూసి ఒక పుస్తకం చూసి ఆయన పెద్దాయన అన్నమాట. కొంచెం పుస్తకం చూసి ఫీవర్ ఎంతుంది? నీ ఏజ్ ఎంత? నువ్వు ఏం తింటావు? అని అడుగుతూ ఆ పుస్తకం చూస్తూ ఇదైతే నీకు బావుంటుందని ఒక మెడిసిన్ తీసి రాసిచ్చాడు. హ్మ్. ఏమన్నా ఈయనెవడురా బాబు డాక్టర్ ఏదిరా బాబు ఇట్లా పుస్తకం చూసి చెప్తున్నాడు అని చెప్పి అనుకున్నా. అనుకోని పెద్దాయన కదా పాపం అట్లనే ఉంటది. తీసుకొని మెడిసిన్ తీసుకున్నా తగ్గిపోయింది. తర్వాత ఇంకెవడికో వచ్చిందన్నమాట. అరే నాకు ఆ డాక్టర్ బాగా చూసాడంటే ఎవరంటే సరే తీసుకెళ్ళా. తీసుకెళ్తే అతను చూసి అతను కూడా ఇలా కలిసి ఆయనకి ఇంకో మెడిసిన్ రాసిచ్చాడు. అయితే ఇతనెవరండి? ఈ డాక్టర్ ఏంటి? ఇట్లయితే మనం చచ్చిపోతాం. ఆయన ఇప్పుడు పుస్తకాలు చూసి చెప్తున్నాడు ఏంటంటే, "నువ్వు మెడిసిన్ తీసుకో, నువ్వు చూడాలి. మెడిసిన్ తీసుకుంటే అద్భుతంగా తగ్గింది." అంటే ఆ హ్మ్. డాక్టర్ చాలా పరిశీలనాత్మకంగా ఎవరికి ఏ మెడిసిన్ ఇవ్వాలి? ఎవరి ఏజ్ ఎంత? ఎవరి క్వాలిటీస్ ఏమిటి? అన్నీ తెలుసుకొని ఇస్తున్నాడాయన. అవును. అద్భుతం అనిపించింది నాకసల. పెద్దాయన గాని చేతులెత్తి నమస్కారం పెట్టాలి. అంత అద్భుతమైన మెడిసిన్ ఇచ్చాడు. ఆ! విశేషం ఏంటంటే అప్పుడు ఇక అందరూ వరుస పెట్టారిక. అంతేగా. సాఫ్ట్‌వేర్ కంపెనీలు చేసిన వాళ్ళందరూ అట్టే వరుస పెట్టారు ఆయన దగ్గరికి. అవును. అంటే నేనేమన్నా అంటే ధర్మబద్ధంగా చేసేవాళ్ళు తక్కువ మంది ఉంటారు. ఆ! వచ్చావా రాసుకో అని చెప్పి ఒకటి ఏసేయటం. ఏదో కంపెనీ వాడు వచ్చి నాకు ఇగో ఈ మెడిసిన్ కావాలి. మా మెడిసిన్స్ మీరు అమ్మి పెట్టండి అంటే వాడికి ప్రొపగండా చేస్తున్నారు. అంతే. సో అందుకని దీస్ ఆర్ ద థింగ్స్ విచ్ శాస్త్రి గారు యూ అండ్ ఐ హావ్ టు అండర్‌స్టాండ్. ప్రజల్లో మార్పు కావాలంటే వేదం చదవాలండి. వేదం చదవాలి. వేదం చదివిన వాళ్ళ దగ్గర తెలుసుకోవాలి ధర్మం ఏంటని. మీ కంక్లూడింగ్ ప్రాణాలు స్టేట్మెంట్. నిలబెట్టుకోవద్దని ఎవరు అనరు. కానీ ప్రాణాలు స్పాయిల్ చేసుకోవద్దని చెప్తున్నారు. మీ కంక్లూడింగ్ స్టేట్మెంట్ ఇస్తారా? We require to have Vedic scholars in our పొలిటికల్ సిస్టమ్. బా చెప్పారు. అప్పుడు గాని సిస్టమ్ బాగుపడదు. హ్మ్. ప్రతి ఒక్కడికి ఐఏఎస్, ఐపీఎస్ అవుతున్న వాళ్ళందరికీ ధర్మం గురించి బోధించాల్సిందే. వేదం ద్వారా ధర్మం బోధించి ఇదిరా నాయనా లేతే నువ్వు నరకం పడతావు క్లియర్‌గా చెప్పాలి. ప్లస్ వాళ్ళకి శిక్షలు కూడా ఎక్కువుండాలి. వీటికి ముందు ఒకటి నా ఉద్దేశంలో ఏంటంటే, వేదం అసలు నాట్ ఓన్లీ ఫర్ సనాతన ధర్మకి అది మటుకు చెప్పాలి అని నా ఉద్దేశం. ఎందుకంటే వేదాన్ని వాళ్ళ ధర్మంతోటి ముడిపెట్టారు కాబట్టి. చూడండి సార్ మీరు సివిల్ సర్వీస్ ఎగ్జామ్ రాస్తారు. కొంతమంది ఐఏఎస్ అవుతారు. కొంతమంది ఐపీఎస్ తీసుకుంటారు. కొంతమంది ఐఆర్ఎస్‌కెళ్తారు. ఇలా డిఫరెంట్ బ్రాంచెస్‌కెళ్ళిపోతారు కదా! అవును. అలానే ఇప్పుడు వేదము చదవదలుచుకుంటే ధర్మం గురించి తెలుసుకోవాలంటే వేదం చదవాల్సిందే. అది ఏ అదే మనిషి అయినా సరే. అదే అది అది ఇది ఈ స్టేట్మెంటే నాకు కావాలి. ఇప్పుడు వేదం చదవాలి, వేదం ధర్మం తెలుసుకోవడానికి చదవాలి అని. అదే అంటున్నా. ఇప్పుడు వీళ్ళు వేదాన్ని తీసుకెళ్ళి రిలిజియన్‌తో లింక్ పెడితే అది రిలీజియస్ బుక్ అయిపోయింది తప్ప ఇట్ ఈస్ నాట్ ఎ ధర్మం బుక్కు. వేదం అనేది రిలీజియస్ బుక్ కానే కాదు. మీరందరూ రిలీజియస్ అయ్యారు. మీరందరూ రకరకాల రిలీజియన్ తయారు చేసుకున్నారు. ఇంక్లూడింగ్ కమ్యూనిజం అండ్ ఎయిథియిజం. ఆ! అది ఎగ్జాక్ట్‌లీ. అది శాస్త్రి గారు. యాహ్! చాలా బాగా చెప్పారు సార్. సరే ఉంటా ధన్యవాదాలు. మరి. ధన్యవాదాలు సార్. ఓం. श्री
राम जय जय राम, श्री राम जय जय